హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లావణ్య రమేష్. ఇవాళ మనం డ్రెస్ కటింగ్ చూద్దాం. టాప్స్ సో అవి ఎట్లా కట్ చేసుకోవాలి ఏంటి అనేది మెజర్మెంట్ వాళ్ళు ఒకటి ఇచ్చిర్రు అన్నట్టు. రెడీమేడ్ టాప్ ఇది. సో రెడీమేడ్ టాప్ మెజర్మెంట్స్ పట్టుకొని మనం నార్మల్ నెక్తోని కుడదాం. ఇదేమో వాళ్ళు బోట్ నెక్ మోడల్లో కుట్టున్నాయి ఇది. సో మనం అయితే నార్మల్ నెక్ లాగా కుడదాం. అంట వాళ్ళకి ఇంత నెక్ వద్దన్నారు. సో మనం అయితే ఫస్ట్ దీని మీద మెజర్మెంట్స్ అయితే చూసుకుందాం. ఎట్లా అనేది డ్రెస్ పైన మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలనేది, బాడీ మెజర్మెంట్స్ కాదు, మన డ్రెస్ ఇచ్చిన వాళ్ళు టాప్ ఒకటి. సో ఆ టాప్ మీదనైతే మెజర్మెంట్స్ తీసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకు చెస్ట్ లెంత్ కావాలి. సో చెస్ట్ కోసం మనం ఈ ఆర్మ్ హోల్ రౌండ్ ఉంది కదా, ఎక్కడనైతే కుట్టు ఉంటుందో కుట్టుకి మధ్యలో ఇట్లనైతే కొలత తీసుకుందాం. ఎంత వచ్చిందంటే 20 ఇంచెస్ వచ్చింది. అంటే మనకి 20 ఒక మడత మీద 20 వచ్చింది, వెనక సైడ్ కూడా 20 ఉంటుంది అనమాట. సో చెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్. ఈ డ్రెస్ ప్రకారం అయితే బాడీ మెజర్మెంట్స్లో చెస్ట్ వచ్చింది ఎంత అంటే ఈ డ్రెస్ ప్రకారంగానైతే మనకి 40 ఇంచెస్ వచ్చింది. అట్లనే మనం నడుము లెంత్ కమ్మర్ ఎక్కడ తీసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూడండి. ఏ డ్రెస్కైనా ఎంత హైట్ ఉన్న పర్సన్స్ అయినా 14 నుంచి 14.5 వరకు నడుము అయితే ఉంటుంది బాడీ మీద. అంటే మన వెస్ట్ సైజ్ వచ్చేసి ఎవరికైనా కానీ డ్రెస్ టాప్ అంటే షోల్డర్ నుంచి ఇక్కడికి మనకి 14.5 తీసుకోవాలి. 14 ఏమో కొంచెం నార్మల్ హైట్ ఉన్న వాళ్ళకి తీసుకుంటే సరిపోతుంది. లేదు ఇంకొంచెం హైట్ ఎక్కువ ఉన్నారనుకో 14.5 కాడికి అయితే ఇట్లా ఒక లైన్ కొట్టుకొని లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ మనం నడుము సైజ్ తీసుకోవాలి. సో నడుము సైజ్ ఎంత వచ్చింది అని అంటే 18 ఇంచెస్ వచ్చింది. సో 18లో హాఫ్ ఎంత మనకి అంటే ఇటువైపు 18 ఉంది, అటువైపు 18 ఉంది. సో 18 2 జార్ ఎంత వస్తుందో మనం ఇక్కడైతే మన నడుము సైజు అంత అన్నమాట. 18 అంటే 36 కమర్ వచ్చేసి 36. అట్లనే మన డ్రెస్ పైన కొలతలు మన కట్స్ దగ్గర సీట్ మార్కింగ్ అంటారు దీన్ని. సో ఇక్కడ ఎట్లా అంటే మన కట్స్ ఏడైతున్నాయో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్స్ ఎంత ఉందో అంత మార్కింగ్ అయితే చూసుకోవాలి. సో ఇక్కడ కూడా మనకి 40 ఇంచెస్ వచ్చింది. అంటే 21 ఇంచెస్ అయితే వచ్చింది. సో 21ని డబుల్ చేయాలి. అప్పుడు మనకి ఇక్కడ కట్స్ దగ్గర వచ్చిన లెంత్ అయితే 21ని డబుల్ చేస్తే ఎంత 42. సో మనకి ఇక్కడ 42 వరకు వచ్చింది. మళ్ళీ ఇంకొకటి మనం కట్స్ లెంత్ ఇక్కడ ఎంత పెట్టుకోవాలనేది ఇక్కడనే చూసుకుందాం. ఈ డ్రెస్ పైన కొలత కట్స్ లెంత్ వచ్చేసి 20 ఉంది. సో మనకి ఈ కట్స్ లెంత్ వచ్చేసి 20 ఇంచెస్. ఇవి మార్కింగ్స్ అన్నమాట. ఇంకా షోల్డరు నెక్ సైజు అదంతా నార్మల్ అందరికి ఎంత పెడతామో అంతే పెట్టాలి. నేను అది చెప్తా, కటింగ్ చేసుకునేటప్పుడు చెప్తా, లైనింగ్ పైన చెప్తా మీకు. ఇప్పుడైతే ఈ డ్రెస్ పైన మార్కింగ్ చూసుకున్నాం కదా, ఇంకొకటి ఆర్మ్ హోల్ మార్కింగ్ కూడా చూసుకోండి. ఆర్మ్ హోల్ వచ్చేసి 7 ఉంది. సో అంటే ఆర్మ్ హోల్ వచ్చేసి 14 ఇంచెస్. ఈ డ్రెస్ ఆర్మ్ హోల్ సైజు హాఫ్ సైజుకి మనకి 7 వచ్చింది. అంటే డబల్ చూసుకుంటే ఎంత 14 ఇంచెస్. ఆర్మ్ హోల్ రౌండ్ మొత్తం వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. సో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్స్ అయితే వేసుకుందాం, మడత వేసుకుందాం. సో రెండు సేమ్ డ్రెస్సెస్ అన్నమాట, ఒక్క కస్టమర్వే. నేను రెండు అట్ ఏ టైం ఒక్కసారి కట్ చేసుకుంటా. సేమ్ సైజు మనకి ఒక్క కస్టమర్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు నేను ఒకేసారి రెండు కట్ చేస్తాను. 2 ఇచ్చినా 2, 4 ఇస్తే 4, అట్లా ఎన్ని ఉంటే అన్ని 10 వరకు అయితే కట్ చేసుకోవచ్చు. మన కత్తెర షార్ప్నెస్ని బట్టి ఉంటుంది. ఎన్ని మడతలు కట్ చేయగలిగితే అన్ని మడతలు వేసుకోవచ్చు, అంటే అన్ని కట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇట్లనైతే నేను మార్కింగ్ చేసుకుంటాను. ఇప్పుడు మడత వేసుకున్నా. ఇప్పుడు మనం ఈ లెంత్ చూద్దాం, కంప్లీట్ లెంత్ చూద్దాం. డ్రెస్ లెంత్ ఇక్కడ నుంచి షోల్డర్ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో ఫస్ట్ అయితే అది చూసుకుందాం. సో నేను ఇప్పుడు లెంత్ చూస్తానా. టేప్ కంప్లీట్ మనకి లెంత్ కుర్తా లెంత్ ఎంత ఉందో అంత చూసుకోవాలి. 40 ఇంచెస్ వచ్చింది. సో ఈ కంప్లీట్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్. కానీ కస్టమర్ మనల్ని అడిగింది ఏంటంటే ఇంకొక 2-3 ఇంచెస్ ఎక్కువ పెట్టమని అడిగారు. వెళ్తే పెడతా అని చెప్పినా, వెళ్ళకపోతే ఏం లేదు.
సో ఇప్పుడు మనకి ఇక్కడ వస్తుందో లేదో చూసుకుందాం. లైనింగ్ పైన 40 ఇంచెస్ లైనింగ్ మనకి తక్కువ ఉంది. 2 మీటర్స్ లైనింగ్ అంటే మనకి 38 ఇంచెస్ వరకే ఉంటుంది. కాకపోతే లైనింగ్ తక్కువ వేసుకున్న ఏం లేదు. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మాత్రం లెంత్ అయితే చూసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నేను లెంత్ అయితే చూస్తా. ఇప్పుడు మనం ఇట్లా పెట్టుకున్నాం కదా టేప్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఆర్మ్ హోల్ సైజు మనకి ఎంత వచ్చిందో అంత మార్క్ చేసుకోవాలి. అని అంటే ఆర్మ్ హోల్కి మనకు ఒక మార్కింగ్ కావాలి. సో 14 ఇంచెస్ అంటే దాదాపు మనకి 16 డౌన్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక లైన్ ప్లస్ 14.5 కాడికి ఒక లైన్ ప్లస్ 20.5 ఎందుకు అంటానంటే పైన ఖర్చుకు వదిలేసుకోవాలి. మనం ఏ మార్కింగ్ తీసుకున్నా కానీ పైన ఖర్చుకు వదిలేసుకొని తీసుకోండి. డ్రెస్ పైన 20 కాడికి నేను కట్స్ ఉన్నాయని అన్నా కదా, ఇక్కడ మనకు 1/2 ఇంచు కుట్టడానికి పోతుంది పైన, అందుకని ఇక్కడ 20.5 తీసుకోవాలి. నడుము 14 తీసుకుంటే ఇక్కడ 14.5 తీసుకోవాలి. నేను నడుము డ్రెస్ పైన 14 కాడికి తీసుకున్నా, ఇక్కడ 14.5 తీసుకున్నా. ఎందుకంటే 1/2 ఇంచు ఖర్చు కోసం పైన పోతుంది కాబట్టి మనకు అన్ని 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడనేమో 6 ఇంచెస్ తీసుకున్నా. ఇది మాత్రం అందాజ తీసుకున్నది. ఇంతకుముందు మనం బ్లౌజ్ కటింగ్ అప్పుడు చెప్పిన కదా, ఇది చంక డౌన్ ఎక్కువ తక్కువ అనేది చేసుకోవచ్చు మనం అనేసి. సో అందుకనే నేను అందాజ ప్రకారం అయితే 6 ఇంచెస్ తీసుకున్నా. ఇప్పుడు కంప్లీట్ లెంత్ అయితే నేను మార్క్ చేసుకోవట్లేదు, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ తక్కువనే ఉన్నది మనకి, కాబట్టి ఇక్కడ మార్కింగ్ ఏం అవసరం లేదు. ఇప్పుడు నెక్ సైజ్ వచ్చేసి మనం ఎంత పెట్టుకోవాలంటే 2.5 అట్లా పెట్టుకోవచ్చు. సో నేను అది చూపిస్తాను మీకు. సో ఇప్పుడు మనం నెక్ విడ్త్, నెక్ సైజ్, నెక్ లెంత్ ఎంత లెంత్ కాదు నెక్ విడ్త్, ఈ వెడల్పు లెంత్ తీసుకోవాలని చెప్తున్నా. నెక్ విడ్త్ తను నార్మల్ సైజే కదా, బాగా పెద్ద సైజ్ ఏం కాదు. సో నేనైతే ఇక్కడ నెక్ సైజు 2.5 తీసుకున్నా. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, ఎవరికైనా 3 ఇంచెస్. మన సైజుని బట్టి మన గల్ల చేంజ్ అవుతుంది, కానీ షోల్డర్ మాత్రం ఎవరు తీసుకున్నా 3 ఇంచెస్ తీసుకోవచ్చు. అదే గల్ల తగ్గింది అనుకోండి, ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళ డ్రెస్సులు ఉంటాయి, వాళ్ళు ఎట్లా అంటే గల్ల తక్కువ ఉంటుంది, నెక్ తక్కువ ఉంటుంది. మన హిందూస్ వాళ్ళు ఏదైనా డీప్ నెక్స్ వేసుకుంటారు కాబట్టి మనకు నెక్ విడ్త్ అనేది 2.5 తీసుకుంటే సరిపోతుంది, షోల్డర్ 3 తీసుకుంటే సరిపోతుంది. అదే నెక్ సైజ్ తగ్గిన కొద్దీ షోల్డర్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు బోట్ నెక్ విషయంలో కూడా అంతే. మన బోట్ నెక్ విడ్త్ అనేది మనం 3 తీసుకున్నా ప్రాబ్లం ఉండదు, షోల్డర్ 4 తీసుకున్నా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మన డీప్ అనేది తక్కువ ఉంటుంది. సో అందుకనే బోట్ నెక్లో ఎట్లుంటుందో దీంట్లో కూడా అంతే. మన నెక్ డీప్ పెరిగిన కొద్దీ మన మీద షోల్డర్ అనేది తగ్గుతూ వస్తుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఏం మార్కింగ్ తీసుకున్నాం, మనం చెస్ట్ భాగం మార్కింగ్ వేసుకునే కాడ కూడా అంతే తీసుకోవాలి. సో 2.5 నెక్, 3 ఇంచెస్ ఏమో నేను ఆర్మ్ హోల్డ్ అంటే షోల్డర్ తీసుకున్నా. సో ఇక్కడ మనం ఒక బాక్స్ అయితే డ్రా చేసుకున్నాం. ఇప్పుడు డ్రెస్కి మనం ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ తీసుకోవాలి. మన బ్లౌజ్కి వచ్చేసి 1 ఇంచ్ అని చెప్తా కదా, ఇక్కడ 1.5 తీసుకొని మార్కింగ్ అయితే చేసుకోండి. ఇట్లా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇక్కడ చెస్ట్ భాగం మీద మార్కింగ్ పెట్టుకుందాం. చెస్ట్ దాని మీద మనకి ఎంత వచ్చింది, చెస్ట్ 40 ఇంచెస్. సో 40లో 4th పార్ట్ అంటే 10 కాడికి ఒక మార్కింగ్. ఇంకా మనకి ఎక్స్ట్రా సీమ్ అలవెన్సెస్ కావాలి కదా, అంటే ఖర్చు కోసం బట్ట కావాలి కదా, ఎక్స్ట్రా క్లాత్, అదైతే ఇక్కడ నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ మనకు వచ్చిందా లేదా, ఎక్కువైందా తక్కువైందా అనేది ఇప్పుడు చూసుకుందాం. ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసుకోండి కుట్టు కోసం. 1/2 ఇంచ్ వదిలేసినాకనే ఇక్కడ ఆర్మ్ హోల్ సైజ్ అనేది చూడండి 8 వచ్చింది. 8 వచ్చింది అని అంటే మనకి ఇక్కడ ఎక్కువ వచ్చింది ఆర్మ్ హోల్ సైజ్ అనేది. మనకి యాక్చువల్గా 40నే రావాలి. సో ఇక్కడ ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది కొంచెం పైకి జరుపుకుందాం. ఇలానే లైన్ అనేది కొంచెం పైకి జరుపుకొని ఇప్పుడు లైన్ డ్రా చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ అయిపోయింది కదా. ఇప్పుడు మనం నడుము మార్కింగ్ చేసుకుందాం. నడుము వచ్చేసి 36 ఇంచెస్ కదా. సో 36లో మనం 4th భాగం అంటే 36 ఇంచుల్ని 4 భాగాల కింద డివైడ్ చేయాలి. 36 డివైడెడ్ బై 4, 36 డివైడెడ్ బై 4 చేసుకుంటే ఎంత వస్తుందో అంత మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ మనకి 36ని డివైడెడ్ బై 4 చేయరాదు అది అన్ని కన్ఫ్యూజన్ అయినప్పుడు
ఏం చేయండి అంటే టేపు 36 వరకు తీసుకొని ఫస్ట్ ఒక ఫోల్డ్ చేయండి. ఇట్లా ఫోల్డ్ చేసింది కదా, మళ్ళా దీన్ని ఇంకొక ఫోల్డ్ చేయండి. ఇప్పుడు మనకి ఒక్క ఫోల్డింగ్ మీద ఎంత వచ్చిందో 9 వచ్చింది. సో ఆ 9 అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. 36 డివైడెడ్ బై 4 చేస్తే 9 ఇంచెస్ వస్తుంది, ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇప్పుడు మన కట్స్ దగ్గర మనకు కంప్లీట్ కట్స్ లెంత్ ఎంత వచ్చింది, 42 ఇంచెస్ వచ్చింది. 42ని డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వస్తుంది, 42. అంటే మనకి ఇక్కడ 10.5 వస్తుంది. 42ని డివైడెడ్ బై 4 చేసుకోండి, లేదు అంటే 4 మడతల కింద మలుచుకోండి. అప్పుడు మనకి 10.5 కాడికి అయితే మార్కింగ్ వస్తుంది. ఇక్కడ మాత్రం 1 ఇంచే పెట్టుకోవాలి. కట్స్ కాడికి వచ్చేటప్పుడు ఇలా మనం ఖర్చు కోసం ఎక్కువ తక్కువ ఎంచుకోవడానికి వీల్లేదు. 1 ఇంచ్ కన్నా ఎక్కువ పెడితే మన కట్స్ అస్సలే కుదరవు, అది గుర్తుపెట్టుకోండి. ఈ 2 ప్లేసెస్లో 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెరుగుతుంది. ఇక్కడ కింద పార్ట్ ఉంది కదా మనకి కింద, అక్కడ ఇక్కడ మాత్రం 1 ఇంచే పెరుగుతుంది. ఇక్కడ మనకి వెడల్పు వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఎంత తీసుకున్నామో ఇక్కడ అంత తీసుకున్నాం. ఎక్కువ కూడా తీసుకోవచ్చు, తక్కువ కూడా తీసుకోవచ్చు. తక్కువ తీసుకుంటే బాగుండదు లుక్, ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. సో ఈ 2 లైన్లని ఇట్లా జాయింట్ చేసుకుందాం. ఇది అయింది కదా. ఇప్పుడు ఇది కొంచెం మనం కర్వ్గా మన చెస్ట్ షేప్ ఎట్లుంటుందో అట్లా జాయింట్ చేసుకోండి. చూసిండ్రా, ఇట్లా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు మనం కటింగ్ అయితే చేసేసుకుందాం. ఇది మార్కింగ్ అంతా అయిపోయింది, కటింగ్ చేసుకుందాం. ఇవి 2 ఉన్నాయి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంది. ఫ్రంట్ పార్ట్ పైన మనం కొంచెం చంక లోతులు అనేది ఈ ప్లేస్లో లోతులు అనేది తీసుకోవాలి. అది ఎట్లనో చూపిస్తా. ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఇది బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్గా కటింగ్ అయితే చేసుకుందాం. ఇక్కడ కటింగ్ చేసుకున్నప్పుడు గల్ల కోసం ఇట్లా ఒక నాచ్ పెట్టుకోండి. మనకి ఏంటంటే ఎక్కడ దాకా ఉంది అనేది తెలుస్తుంది. అట్లనే దీన్ని విడదీయండి. జాయింట్ ఉంది కదా ఇక్కడ, సో నేను ఆ జాయింట్ని అయితే తీసేస్తున్నా. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. సో ఇట్లా కటింగ్ అయిపోయినాక ఇక్కడ మనకి కట్స్ అయితే ఏడొస్తాయో అక్కడనైతే ఇట్లా నాచ్ పెట్టుకోండి. కట్స్ వచ్చే ప్లేస్లో మళ్ళీ నడుముది ఉంటుంది కదా మనకి కమ్మర్ కాడ, ఇది మీకు అర్థమవుతుంది కదా, ఇది కమ్మర్. సో ఇక్కడ కూడా ఒక నాచ్ పెట్టేయండి. చిన్న కట్టింగ్, నాచెస్ అంటే ఏం లేదు, చిన్న కటింగ్ ఇట్లా పెట్టుకుంటే మనకి గుర్తుంటుంది, అది ఐడియా కోసమే. ఈ 2 పార్ట్స్ మనకి ఇవి మన నెక్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం ఇవి 2 యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇలా 2 పీసులు వస్తాయి కదా, ఈ 2 పీసులు ఒకటి ఫ్రంట్ నెక్ ఒకటి బ్యాక్ నెక్ స్టిఫ్ మీద కట్ చేస్తే మీద వేసుకోవాలి. స్టిచ్చింగ్ పార్ట్ కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే కటింగ్ చూసుకుంటున్నాం కదా, సో స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ విధంగా యూజ్ ఉంటుంది, పక్కన పెట్టేసుకుంటున్నాను నేనైతే. తర్వాత హ్యాండ్స్ వచ్చేసి దీనిపైన చేసుకోవచ్చు. షార్ట్ స్లీవ్స్ అయితే, లాంగ్ స్లీవ్స్ అయితే మనం లైనింగ్ వేయాల్సిన అవసరం లేదు. వీళ్ళకి లైనింగ్ ఏమి వేయట్లేదు నేను స్లీవ్స్కి, ఇది పక్కన పడేస్తున్నది వేస్ట్. ఇప్పుడు మనం ఈ పార్ట్స్ అనేటివి సపరేట్ చేసుకుందాం. 2 పార్ట్లు ఉంటాయి కదా, సో ఇది వెనక పార్ట్ పక్కకు పెట్టేసుకుంటాను. ఇవి 2 ఫ్రంట్ పార్ట్స్ అన్నమాట. సో దీనిపైన కటింగ్ అనేది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ, సో ఈ ఎక్స్ట్రా ఉన్నది అయితే కటింగ్ చేసుకుంటున్నాను నేను. అప్పుడు మనం ఫోల్డింగ్స్లో కొంచెం ఎక్స్ట్రా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చంక లోతులు అనేది తీసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర మనం లోతులు అనేది తీసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్ పైన. వెనుక పార్ట్ పైన లోతులు అనేవి ఉండవు, ఫ్రంట్ పార్ట్ పైన లోతులు తీసుకోవాలి. ఈ లోతులు ఫస్ట్ ఎందుకు తీసుకోలేదంటే వెనుక భాగం ముందు భాగం మనం అట్ ఏ టైం కట్ చేసినాం, అందుకని ఈ లోతులు అనేవి తీసుకోవాలి. ఇప్పుడైతే లోతులు కట్ చేసి అయినాక ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మార్కింగ్స్ ఉన్నాయి కదా, యాజ్ ఇట్ ఈస్ మనకు అటువైపు పడాలి అని అంటే ఇది ఉంటుంది కదా టేపు చివరి భాగం, ఇది తీసుకొని మనకు రోలర్ ఉంటేనేమో దాంతో చేసుకోవచ్చు, మార్కింగ్ రోలరు. లేకపోతేనైతే ఇట్లా మార్క్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది, రోలర్ కన్నా ఇది బాగా వస్తుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి లైన్ తెలుస్తుంది కదా, నాకైతే తెలుస్తుంది, మీకు
క్లియర్గా తెలుస్తుందో లేదో తెలియదు కానీ నాకైతే క్లియర్గా తెలుస్తుంది. సో దీనిపైన అయిపోయింది. ఇప్పుడు ఇటువైపు ఇది అయిపోయింది. నేను అట్ ఏ టైం 2 డ్రెస్సులు కట్ చేస్తాను ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ కాకండి ఇన్ని పీసులు ఎందుకు వచ్చినాయి అని. 2 డ్రెస్సెస్ అట్ ఏ టైం కట్ చేస్తున్నా, అప్పుడు మీకు చూపించడం కూడా అవుతుంది కదా అని వీడియో అయితే తీసుకుంటున్నా. సో ఈ ఫ్రంట్ పార్ట్, ఇది ఇంకో డ్రెస్ ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ ప్లస్ ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఇవి రెండు మనం పక్కన పెట్టుకొని మెయిన్ మెటీరియల్స్ తీసుకుందాం. ఇది మెయిన్ మెటీరియల్, మెయిన్ ఫ్యాబ్రిక్. మనం ఇక్కడ దానికి సపరేట్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు 2 పార్ట్స్ ఉన్నాయి కదా, డ్రెస్ మెటీరియల్ వెనక భాగానికి కట్ చేస్తా, ఫ్రంట్ భాగానికి కట్ చేస్తా. ఎందుకంటే హ్యాండ్స్ మనకి జాయింట్ లేకుండా రావాలి అందుకని. సో ఈ వెనక పార్ట్ పక్కన పెట్టేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ ఇక్కడ డిజైన్ వచ్చింది కదా, ఇది మిడిల్లో వచ్చేటట్టు చూసేసుకోండి మడతేసుకునేటప్పుడు. ఇది ఎగ్జాక్ట్గా మిడిల్లో రావాలి నెక్ అనేది. సో ఇట్లా వేసుకోవాలి మడత. చూసిందా, ఇక్కడికైతే కరెక్ట్ మిడిల్ అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ దీనిపైన వేసుకొని కట్ చేసుకుందాం. ఇది ఎగ్జాక్ట్గా పెట్టండి, ఇట్లా ఎగ్జాక్ట్గా పెట్టినా కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఇక్కడ ఉంది మనకి, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఎక్స్ట్రా కావాలి అని చెప్పిన కదా. ఎందుకు అంటే తను లెంత్ పెంచమంది, ప్లస్ లైనింగ్ లెంత్ తక్కువ ఉంది కాబట్టి మనకి ఇదంతా పడుతుంది, అది అట్లనే ఉంచుకోవాలి. ఇప్పుడు చుట్టూ కట్ చేసుకుందాం. కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ మనకి లైనింగ్ జాయింట్ వేసేటప్పుడు అటు ఇటు కదిలినా మనకి ఏం ప్రాబ్లం రాదు. ముడత వచ్చినా కానీ ఈజీగా ఇప్పుకొని, ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కాబట్టి ఎట్లా అంటే అట్లా కుట్టచ్చు, కుట్టేటప్పుడు ఇబ్బంది కాకుండా ఉంటుంది. సో ఇది మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడేమో బ్యాక్ పార్ట్ దీనిపైన కట్ చేద్దాం. ఇట్లా మడత వేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసి దీని మీద వేద్దాం. ఇది కూడా అంతే, ఎక్స్ట్రా ఉన్నది కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు నేను చూపించిన విధంగానే కట్ చేయండి. ఎక్స్ట్రా అనేది ఉండాలి డ్రెస్కి. చుట్టూ ఒక 1 ఇంచ్ అన్న ఎక్స్ట్రా కట్ చేయండి. క్లాత్ ఉంటే 1 ఇంచ్ కట్ చేసుకోవచ్చు, లేదంటే ½ ఇంచ్ అన్న, కనీసానికి ½ ఇంచ్ అన్న ఎక్స్ట్రా ఉండాలి మనకి. సో ఇది ఒక పార్ట్ అయిపోయింది. 2 అయిపోయినాయి కదా. ఇప్పుడు స్లీవ్స్ అనేది ఇక్కడ తీసుకుందాం. దీని మీద నేను వెనక భాగం ముందు భాగం ఎందుకు సపరేట్ కట్ చేసిన అంటే, ఎందుకని హ్యాండ్స్ అనేవి మనకి వెనక భాగంలో మంచిగా జాయింట్స్ లేకుండా వెళ్తాయి అన్నమాట. 1 సైడ్ క్లాత్ వేసుకొని, మిడిల్లో డిజైన్ ఏమి ఉండదు కదా అందుకని. ఇప్పుడు దీన్ని మడత వేసుకుందాం. జాయింట్స్ పడ్డా మనకి ఇక్కడ వస్తాయి, చిన్న జాయింట్స్ ఏం కాదు, వేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్మ్ సైజ్ లెంత్ ఎంత ఉందో చూద్దాం. ఆర్మ్ లెంత్ అనేది, హ్యాండ్ లెంత్, స్లీవ్స్ లెంత్ 17 ఇంచెస్ ఉంది. సో 17 ప్లస్ మనం ఇక్కడ ఖర్చు కోసం మలవడానికి మీద కుట్టుకి ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం. కింద మనం డబుల్ ఫోల్డింగ్తో క్లాత్ మలుస్తాం కదా అందుకని. ఇక్కడ హ్యాండ్ విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంది. సో ఇక్కడికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా.
సో మనకి ఇక్కడనైతే జాయింట్స్ పడతాయి ఫ్రెండ్స్. అవి ఇప్పుడు నేను జాయింట్స్ కూడా మీకు ఎట్లా వేసుకోవాలో చూపిస్తా. జాయింట్స్ అనేటివి ఇక్కడ వస్తాయి. ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని మనం 4 పార్ట్స్ వేసుకొని ఇక్కడ జాయింట్స్ వస్తాయి. ఈ పీస్ మనం క్రాస్గా ఇట్లా వెళ్ళిపోతాయి షేప్ తీసుకుంటే. ఇది జాయింట్ అన్నమాట. సో ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్ ఇంకొక డ్రెస్ నేను కటింగ్ చూపియా, ఎందుకంటే సేమ్ యాజ్ టీస్ ఇట్లనే లైనింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ పార్ట్ కటింగ్ ఎట్లనో చూసుకుందాం. నెక్ నేను అబ్జర్వ్ చేసిందో లేదో, నేను నెక్ అయితే ఏం కట్ చేయలేదు, ఓన్లీ జస్ట్ మార్కింగ్ చేసి వదిలేసిన. మన నెక్ స్టిఫ్ పైన తీసుకోవాలి. ఆ స్టిఫ్ పైన ఎట్లా అనేది అయితే ఇప్పుడు చూపిస్తా. ఇది స్టిఫ్. మనం నెక్ సైజ్ అనేది ఇక్కడ కట్ చేసుకుందాం. ఇది ఫోల్డ్ చేసుకోండి. ఏ డ్రెస్ అయినా కానీ మన స్టిఫ్ వేసి కుడితేనే మంచిగా ఉంటుంది. ఏ షేప్ అయినా పెట్టుకోవచ్చు మనం దీంతో. నెక్ మన వెడల్పు ఎంత 2.5 ఇంచెస్. డీప్ వచ్చేసి ఫ్రంట్ నెక్ 7.5 తీసుకుంటున్నా. వాళ్ళు ఏం చెప్పలేదు, నేను అందాజకు పెడుతున్నా. ఫ్రంట్ ఏమో ఇట్లా కొంచెం ఒక షేప్ అనేది తీసుకున్నా. మళ్ళీ వెనుక నెక్, వెనుక పార్ట్ కూడా ఇక్కడ నేను మార్కింగ్ చేసేసుకుంటున్నా. 8 తీసుకుంటున్నా వెనుకది. సో ఇప్పుడు ఇది కటింగ్ చూసుకుందాం. ఇప్పుడు మనం ఈ స్టిఫ్ సైడ్కి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇది కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇట్లా కట్ చేసినాక ఇందులో షేప్, మనం ఏమైతే షేప్ ఇద్దాం అనుకుంటున్నామో ఆ షేప్ కట్ చేసుకోవాలి. చూసిందా, ఇది వచ్చింది కదా. ఇది ఇప్పుడు మనం ఒక 2 పీసెస్ అయితే క్లాత్లు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పీస్ పైన ఇది ఇట్లా పెట్టి ఐరన్ చేసుకోవాలి. లేదంటే ఐరన్ బాక్స్ లేదనుకుంటే ఫస్ట్ ఈ పీస్ పైన ఇదైతే ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక మన డ్రెస్ పైన ఎట్లా కుట్టాలో నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తా. సో మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఒక వీడియోలోనేమో కటింగ్ చూపిస్తున్నా, నెక్స్ట్ వీడియోలో మాత్రం స్టిచ్చింగ్ ఉంటుంది. సో తప్పకుండా మన ఛానల్ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆల్ అనే సింబల్ మీద కూడా క్లిక్ చేయండి. అట్లయితేనే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది ఫ్రంట్ నెక్, ఇదేమో బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ కూడా అంతే, మనం ఒక 1.5 ఇంచ్ తీసుకోవచ్చు ఎక్స్ట్రా, లేదంటే 1/2 ఇంచ్ అని ఎక్స్ట్రా తీసుకొని ఫస్ట్ ఇది కట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మన రౌండ్ వెనకాల రౌండ్ షేప్ ఇద్దాం అనుకుంటున్నా. సో రౌండ్ కట్ చేసుకుంటున్నా దీనిపైన స్టిచ్ పైన. సో ఇది బ్యాక్ సేమ్ అట్లనే క్లాత్ పైన ఇది ఐరన్ అన్న చేయొచ్చు, లేదంటే కుట్ అన్న పెట్టుకోవచ్చు. నేనైతే స్టిచ్ చేసేస్తా. ఇప్పుడు పవర్ లేదు ఫ్రెండ్స్, సో అందుకని పవర్ వచ్చేంతసేపు వెయిట్ చేయను. పవర్ వచ్చేంతసేపు వెయిట్ చేయను అంటే వెయిట్ చేయాల్సిందే మన జాక్ మిషన్. సో పవర్తోనే పని, కాకపోతే ఇప్పుడు ఐరన్ అనేది నేను వేసుకోవట్లేదు. సో ఇది ఫ్రెండ్స్ మన టాప్ కటింగ్ అయితే మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటాను. అర్థం కాకపోతే కమెంట్ అయితే చేయండి. మళ్ళీ ఇంకొకసారి ఏదైనా డ్రెస్ వచ్చినప్పుడు తప్పకుండా కటింగ్ మళ్ళీ చేసి చూపిస్తా. ప్రస్తుతానికైతే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.